పుడటానికి ఒక కన్యక అంటే పెళ్లి కానామె గర్భము రావడానికి ఇష్టపడటం, తర్వాత ఆమె చాలా సాహసించి ఆ కుమారుని పెంచటం, అనేకమైనటువంటి నిందలు ఆమె మోయటానికి ఇష్టపడటం, దీని నుంచి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇది మనం చేసేటువంటి పని. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుక విషయంలో మరియమ్మ కానీ, యోసేపు కానీ, గొల్లలు కానీ, జ్ఞానులు కానీ నలుగురు కూడా బాగా విశ్వాసం చూపించారు. నలుగురు కూడా. అయితే నలుగురు గురించి నేను చెప్పలేను, కానీ ఒక్కళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం మనము 26వ వచనం నుంచి 54వ వచనం దాకా నెమ్మదిగా చదువుకుంటూ మీకు నెమ్మదిగా వివరిస్తా, చాలా నెమ్మదిగా వివరిస్తాను. మనం మరియమ్మ గారు యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఎలాంటి వెల చెల్లించింది, లేకపోతే ఎలాంటి కష్టాల గుండా వెళ్ళింది, ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్, బాగుందా? సరే, బైబిల్ చదివేటప్పుడు మనం బాగా చదువుకుంటూ, ఎక్కువసేపు చదువుకుంటూ, నెమ్మదిగా చదువుకుంటూ, వీలైతే చిన్న చిన్న ప్రశ్నలు వేయాలి. ఇది ఎందుకు ఇలా ఉన్నది, ఎందుకు ఇట్లా చేశారు, ఇలాగ చిన్న ప్రశ్నలు వేయాలి. మీకు చూపిస్తాను. ఉదాహరణకి 26వ వచనం దగ్గర నేను మొదలు పెడుతున్నాను. నేను చదువుతాను. 6వ నెలలో అనగానే ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలంటే ఏ 6వ నెల, సంవత్సరంలో 6వ నెల, లేకపోతే ఏ 6వ నెల, నేను మధ్యలో మొదలు పెట్టాను కాబట్టి మీకు ఆ ప్రశ్న వచ్చింది. మీరు ఒకవేళ లూకాసు వార్త మొదటి వచనం చదువుకుంటూ వచ్చారనుకోండి, 6వ నెల అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. ఇది ఏంటి 6వ నెల అంటే, ఈ 25వ వచనం దాకా ఉన్నదే, 25వ వచనం దాకా ఇంకొకళ్ళ గురించి మాట్లాడారు. ఎవరు వాళ్ళంటే జకరయ్య, ఎలిజబెత్, వాళ్ళిద్దరి గురించి మాట్లాడారు. ఈ 6వ నెల ఏంటనంటే, ఎలిజబెత్ అనేటువంటి ఆవిడకి 6వ నెల వచ్చింది. ఎలిజబెత్ అనే ఆవిడకి 6వ నెల వచ్చింది. అప్పుడు జరిగిందన్నమాట ఈ విషయం. దీంతో మనకేమర్థం అవుతుందంటే, బైబిల్లో మనము చాలా స్పష్టంగా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది, ఈ 3 ఉన్నాయనుకోండి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, దాన్ని చరిత్ర అంటారు. ఒకవేళ చరిత్ర కాదనుకోండి, అనగనగా ఒక ఊరిలో అంటారు. అనగనగా అంటే ఎప్పుడు జరిగిందో తెలియదు, ఒక ఊరు అంటే ఏ ఊరో తెలియదు, ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు ఎవడో కూడా తెలియదు. ఈ 3 తెలియకపోతే కనుక అది కథ, ఈ 3 తెలిస్తే కనుక అది చరిత్ర. చరిత్ర అంటే ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు మనం జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ నెలలో దేవదూత గలిలీలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎప్పుడు జరిగిందంటే ఎలిజబెత్ అమ్మకి 6వ నెలలో ఉన్నప్పుడు. ఎక్కడ జరిగిందంటే గలిలీలోని నజరేతు అనే ఊరిలో. ఎవరికి జరిగిందంటే మరియమ్మ అనే ఆవిడికి జరిగింది. ఆవిడెవరు అంటే యోసేపు అనేటువంటి ఆయనకి ప్రధానము చేయబడినటువంటి అమ్మాయి. ఇంతకీ ఎవరు వచ్చారు అక్కడికంటే గబ్రియల్ అనేటువంటి దూత వచ్చాడు. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉందే, ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. ఇప్పుడు ప్రధానము అంటే మీకు తెలుసు కదా, ప్రధానం అంటే మీరు అనుకున్నట్లు కాదు. ప్రధానం కొంచెం మార్పు ఉంటుంది, అందుకని కొంచెం ప్రధానం గురించి చెప్పాలి. ఇప్పుడు మనకి పెళ్ళికి 3 ఉంటాయి. ఒకటేమో నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది వివాహం. ఇది మనకు ఉంటుంది. మనకి నిశ్చితార్థం ఎప్పుడు చేస్తారంటే, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది, ఇప్పుడు మనం వీళ్ళు పెళ్లి చేయాలని పెళ్లి చూపులు అవి చేస్తారు, అది నిశ్చితార్థం అవుతుంది. రెండోది ప్రధానం ఎప్పుడు చేస్తారంటే, ఇక రేపు పెళ్ళి అవుతుంది, లేకపోతే ఈరోజు పెళ్ళి అవుతుంది అంటే అమ్మాయిని సిద్ధపరిచి పెళ్లి కూతురుగా తీసుకెళ్తారు, దాన్ని ప్రధానం అంటారు. తర్వాత పెళ్లి జరుగుద్ది, పెళ్లిలో వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అని ప్రకటిస్తారు. ఇది కదా మనకు జరిగేది. కానీ యూదులకు అలా జరగదు, కొంచెం తేడా ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయి అబ్బాయికి 7 సంవత్సరాలు రాకముందు నిశ్చితార్థం అయిపోద్ది. అర్థమైందండి? 7 సంవత్సరాలకి మన పిల్లలు ఎక్కడికి వస్తారంటే 1వ క్లాసు లేదా 2వ క్లాస్కి వస్తారు. 1వ క్లాసు 2వ క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి నిశ్చితార్థం అయిపోద్ది. ప్రధానం ఎప్పుడవుతుందంటే అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి అప్పుడు ప్రదానం చేస్తారు.
సర్వసాధారణంగా అమ్మాయిలు 11 నుంచి 14 ఏళ్ల మధ్యలో వాళ్ళు పుష్పవతి అవుతారు. సో మరియమ్మకి ఎంత లేట్ అయినా బహుశా మరియమ్మ వయసు 15 ఏళ్ళు ఉండొచ్చు. ఎంత? 15 ఏళ్ళు అంటే ఎన్నో క్లాస్లోకి వస్తుంది? 10వ క్లాసు. అంటే మరియమ్మ 10వ క్లాస్ అమ్మాయి అనమాట. ఇప్పుడు మనం చదువుతున్నామే, ఈ చదువుతున్న సన్నివేశంలో మరియమ్మ 10వ క్లాస్ అమ్మాయి. ఎంత అమ్మాయి? అది గుర్తుపెట్టుకోవాలి. 10వ క్లాస్ అమ్మాయి గురించి మనం చదువుతున్నాం. యోసేపుకి ఎంత ఉంటే 17 ఏళ్ళు. అంటే యోసేపుకి ఇంటర్మీడియట్ అబ్బాయి. అర్థమైంది కదండి? తమ్ముడు మీకు చిన్న మాట చెప్తేనే, రాత్రి ఇలాగే గొడవ చేస్తామంటే అరగంట చెప్తాం అనుకున్న ప్రసంగం 10 నిమిషాలు ముగిచ్చేసి వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అదే విషయం. చప్పుడు వచ్చిందంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకనంటే నేనేదో పెద్ద కోపగస్తున్నాను కాదు. దేవుని మాటకి విలువ ఉన్న వాళ్ళకి మాట చెప్పడం నాకు ఇష్టం లేదు. మీరు హిందువులు అనుకోండి, మీరు ఎంత అరిచినా కూడా నేను వాక్యం చెప్తా. మీరు చర్చిలో తీసుకొచ్చారు, క్రైస్తవులు అన్నారు, యథవేషాలు వేస్తే నేను ఉన్నాను ఇక్కడ. అది విషయం. పక్క అర్థమైంది కదా? క్లారిటీ ఉంది కదా? అదే విషయం. రైట్. నేను చక్కగా నెమ్మది చెప్తున్నాను కదా, మరేనండి చక్కగా నెమ్మది చెప్తున్నాడు. వినడానికి ఏమైంది? ఓకే. అయితే ఇది ప్రధానం. యోసేపు 17 ఏళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోడు, మరియమ్మ 15 ఏళ్ళు 10వ క్లాస్ అమ్మాయి. వాళ్ళిద్దరికీ ప్రధానం అయింది. రెండో విషయం ఏంటంటే, జాగ్రత్తగా, యూదులకి ప్రధానం అవ్వగానే భార్యాభర్తలను ప్రకటిస్తారు. మనకెప్పుడు ప్రకటిస్తారు? పెళ్ళైన తర్వాత. వాళ్ళకి ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రధానం అయిన తర్వాత. ఇది వాళ్ళు జరిగేది. ఇప్పుడు మరియమ్మని యోసేపుని ఎదురు బదులు పెట్టుకొని మీ ఇద్దరు భార్యాభర్తలు అన్నారు. అయితే జాగ్రత్తగా, మీకు పెళ్ళయ్యేదాకా మీరు శారీరకంగా దగ్గర అవ్వకూడదు. పెళ్ళయ్యేదాకా మీరు దగ్గర అయ్యి బాగా ముద్దులు పెట్టుకోవటం అట్లాంటివి చేయకూడదు. సార్ మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది సార్? పెళ్ళి ఓ సంవత్సరం తర్వాత అవుద్ది. మరి ఈ సంవత్సరం కాలం మమ్మల్ని భార్యాభర్తలను ఎందుకు అనాలి? ఈ కట్టుదిట్టలన్నీ ఎందుకు పెట్టాలి అనంటే పెడతాం. ఇది మీ పవిత్రతకు పరీక్ష, మీ యొక్క సహనానికి పరీక్ష. సార్ ఒకవేళ మేమిద్దరం తొందరపాటులో గట్టి కౌగులించుకుంటే ఏంటి పరిస్థితి? ఎవరైనా ఇద్దరు మిమ్మల్ని చూస్తే అలాగా, మేము ఆ ఇద్దరు చెప్పినటువంటి మాటను బట్టి, సాక్ష్యాన్ని బట్టి మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్తాం. ఏ బయటికి? ఊరు బయటికి. ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసి వచ్చేస్తాం. మీకు అర్థం కదా ఎంత సీరియస్ అయిందో చూడండి. సో అలాంటి పరిస్థితుల్లో, రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేటువంటి పరిస్థితుల్లో మరియమ్మ గర్భవతి ఏంటి? ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనం చదవబోతున్నాం. అదనమాట 28వ వచనం. నేను ఎందుకు ఆగానంటే దాని ముందు ఒక మాట ఉంది కదా, ఆ కన్యక పేరు మరియా. మరియను దేవుడు ఏమని పిలిచాడంటే కన్యక అని. మనకి తెలుసు కన్యక అంటే వేరే పురుషుడి దగ్గరికి వెళ్ళని అమ్మాయిని కన్యక అంటారు. కన్యరకం పోగొట్టుకోకుండా ఉన్న అమ్మాయిని కన్యక అంటారు. ఇది మనం అనేటువంటి మాట, తప్పేం లేదు. పాత నిబంధనలో కన్యక అంటే అదే. కానీ ఒక విషయం చూడండి, కొత్త నిబంధనలో కన్యక అన్న దానికి వేరే భావం చెప్పారు యేసుప్రభువారు. ఎలా అంటే పాత నిబంధనలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెక్స్లో పాలు పంపులు కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం అన్నారు. పెళ్లి బయట, పెళ్ళి కాకుండా ఎవరన్నా అలాంటి పనులు చేస్తే వ్యభిచారం అన్నారు. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి యేసుప్రభువారు అన్నారు, మీరు అలా చేయక్కర్లేదు, అలాంటి భావన కలిగి ఉంటే చాలు అన్నాడు. అలాంటి ఊహ కలిగితే చాలు అన్నాడు. అదే వ్యభిచారం అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు మరియకిని కన్యక అన్నారు కదా, మనల్ని అమ్మాయిలైతే కన్యకని, అబ్బాయిలైతే నీతిమంతుడని దేవుడు మనల్ని అనగలడా? సార్ నేను నీతిమంతుడిని కాదు, కన్యకను కాదు, దేవుడికి నన్ను చీ కొడతాడా? కొట్టడం. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. సమరయ స్త్రీ ఒప్పుకుంది. అప్పుడు దేవుడు సమరయ స్త్రీని వాడుకున్నాడు. సమరయ స్త్రీ వెంటనే వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే
మనము దేవుని దగ్గర మన యొక్క జీవితాన్ని సాఫీ చేసేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. ఇప్పుడు చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దూతకి ఏముంటాయి? దూత అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? రెక్కలు ఉంటాయి. అదే దూత అమ్మాయి అబ్బాయా? చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పాలి. అమ్మాయి కాదు, అబ్బాయి. దూత వచ్చాడు అనాలి. ఏమనాలి? దూత వచ్చాడు అనాలి. ఏమనాలి? దెయ్యం అమ్మాయా అబ్బాయా? చెప్పండి. ఏదో గట్టి చెప్పండి సార్, ఏదో నాకు వినబడతలేదు. అదే అమ్మాయి అబ్బాయా? తప్పది. దెయ్యం అబ్బాయి. ఎవరు? దెయ్యం వచ్చాడు అనాలి. ఏమనాలా? దేవదూత వచ్చాడు. అర్థమైందా? హిందువులు అంటారు దెయ్యం వచ్చిందని, అందుకని దేవదూతను కూడా వచ్చింది అనేసాం. తప్పది. పైగా మన డ్రామాల్లో దేవదూతగా అమ్మాయిలు పెడతారు, అందుకని ఇక మనం అమ్మాయి అనుకుంటారు. బైబిల్ ప్రకారం అది కరెక్ట్ కాదు. నువ్వు ఎవడో నన్ను అడగడానికి నేనేం చేయను, నేను దేవదూతను కాదు, నేనేం చేయలేను. బైబిల్లో ఉన్నమాట చెప్తున్నాను నేను. సాతానుడు అని ఉంటుంది బైబిల్లో, సాతాను వచ్చిందని ఎక్కడ ఉండదు. అర్థమైందా? దేవదూత మగోడు. అర్థమైందా? తర్వాత దెయ్యం మగోడు, పరిశుద్ధాత్ముడు కూడా మగోడే. అర్థమైందా? పరిశుద్ధాత్మ వచ్చింది అనకూడదు, పరిశుద్ధాత్మ వచ్చాడు. మరి అది వాళ్ళనుకుంటే వచ్చాడు అంతే, వచ్చిందని మాత్రం అనకూడదు. రైట్? సరే. ఆ దూత దాంట్లో దూత లోపలికి వచ్చి, ఇప్పుడు దేవదూతకి ఏముంటాయి అన్నారు మీరు? రెక్కలుంటే ఏం చేస్తారు దేవదూతలు? ఎగురుతారు. కానీ ఇక్కడ ఎగురుకుంటూ వచ్చారా? లేదు, తలుపు తీసుకొని లోనికి వచ్చారు. ఎలా వచ్చి ఉంటాడు? మనిషిలాగా వచ్చి ఉంటాడు. అలా రావచ్చా అంటే రావచ్చు, కొన్ని సందర్భాల్లో అలా జరిగినాయి. ఓకే, నాకు ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, చాలా సీరియస్గా. అలాంటప్పుడు పిల్లలు తిరగనిస్తారా? చెప్పండి, తిరగనిస్తారా? ఎందుకు తిరగనవరు? ఎందుకు తిరగనవరు? అంతేనా? ఇంకేమన్నా? ఆ చిన్న పిల్లని బట్టి పెళ్ళి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవునా కదా? అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇల్లు లావాదేవీలు జరుగుతున్నాయి అనుకోండి, పిల్లలు రానిస్తారు మధ్యలో, చెడిపోతుంది. వాక్యం వినేటప్పుడు తిరిగాం పర్లేదు అంటే దేవుడు అంత స్వప్నతోడు అనమాట. మీకు అర్థమవుతుందా? వాక్యానికి విలువిచ్చామంటే దేవుడికి విలువిచ్చినట్టు. అవన్నీ వద్దులేండి, జీవితంలో కనబడాలి. నేనంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లే చెప్తాను. నీకు వివరణ ఇస్తున్నాను కదా, కానీ అమ్మ చెప్తున్నాను కదా, వినొచ్చు కదా కాస్త. అది విషయం. దేవదూత లోనికి నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా దేవదూతలు అలా మనుషుల్లాగా వచ్చారంటే వచ్చిన సందర్భం ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో తీయక్కర్లా, మీరు ఎప్పుడు ఏం తీయొద్దు, ఏనంటే కథలాగా వినేసాను సరిపోదు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు దేవదూతలు, వాళ్ళిద్దరు అబ్బాయిలాగా వెళ్ళారు. ఎంత అందమైన అబ్బాయిలు అంటే, అబ్బాయిని బయట పంపించండి, మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు బయట వాళ్ళు. అది గొడవ కాబట్టి అలా జరుగుద్ది. సో దేవదూత గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? దేవదూత గారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరికి? మరి అమ్మకి. ఎవరికి? ఆ గదిలో ఇంకెవరు లేరు. నీకు ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పలా, నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నావు? ఎవరిని ఉంటే కనుక ఎవరో మరి ఎవరితో మాడుతున్నావు అని అడుగుండేవాళ్ళు కదా, అలా ఎవరేం అడగలా. ఓకే. రెండోది ఏంటనంటే, ఈ విధంగా పరాయి మగోడు వచ్చి గదిలోకి వచ్చి మాట్లాడంగానే మరీకేమొచ్చింది? భయం వేసింది. ఉందా మాట చూడండి అక్కడ. ఆమె ఆ మాటకు బహుగా
తొందరపడి అంటే మన భాషలో చెప్పాలంటే టెన్షన్ వచ్చింది. మనకు అర్థమైన భాషలో చెప్తున్నాం, అర్థమైందా? ఇంతకీ దేవదూత గారు చెప్పిన మాట ఏంటంటే, దయాప్రాప్తురాల నీకు శుభం. ఒక్క పదం చూద్దాం, దయ నీకు ఇచ్చారు అని అంటున్నాడు. దయ ఎవరికి అవసరం అంటే, నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాను నేనే, అయ్యగారు మీ ముగ్గురు, నేను దొంగతనం చేయడానికి వచ్చాను. నేను దొంగతనం చేస్తూ అన్నీ కట్టేసుకుంటుంటే మీరు చూశారు. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? మీరు మామూలుగా మాడండి, పట్టుకొని ఏం చేస్తారు తర్వాత? సార్ అంత పొడుగు చెప్తారేంటి సార్, తక్కువ చెప్పండి సార్. ఏం చేస్తారు? కొడతారనేది కరెక్ట్ కాదు, ఇంకోటి చెప్పండి. నాకు ఎర్రగా పోతారు. నాకేంటంటే ఇప్పుడు ఫ్రీగా అలా మాడితే మనకు వర్డ్ కరెక్ట్గా అర్థం అవుద్ది. మీరు కొట్టుదిట్టగా మాడితే ఎక్కడ అర్థం అవుద్దా? ఎరగబోతారు. ఏమంటే అర్థం ఉంది? ఎరగబాతే నేనేం చేస్తాను అప్పుడు? ఏమండి తప్పు అయిపోయిందండి, దయ చూపించి నన్ను వదిలేయండి అంటారు. కాస్త దయ చూపించి నన్ను వదిలేయండి. ఇప్పుడు నాకు అర్థమైంది కదా. దొంగతనం చేయటం తప్పు, నెంబర్ 1. తప్పు చేసిన వాడిని కొట్టడం అనేది న్యాయం, నెంబర్ 2. దొంగతనం చేయటం అనేది ఏంటి? తప్పు. దొంగను కొట్టడం అంటే ఏంటి? న్యాయం. ఆడు బతిమలాడితే వదిలేస్తే దాన్ని దయ అంటారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు దయ అంటే అది. ఇప్పుడు మరియమ్మతో దయాప్రాప్తురాలా అనగానే ఈవిడికి వచ్చే ప్రశ్న ఏంటి? నేనేం తప్పు చేశా? ఎంతకీ శుభవచనం ఏంటి? ఇది కదా. ఇది 15 ఏళ్ల మరియమ్మకు వచ్చినటువంటి డౌట్. ఇప్పుడు సడన్గా మీ ఇంటికి వచ్చి, ఏమండి నేను మిమ్మల్ని క్షమిస్తున్నానండి అన్నాను అనుకోండి, క్షమించడా? ఏం మాడుతున్నా? ఇది కదా ఏదైనా ఒకటి విషయం. సో మనం అలా ఆలోచించాలి. మీరేమో ఓ మంత్రాలు చదువుతూ ఉంటారు, ఏం అర్థం కాదు. దయాప్రాప్తురాల నీకు శుభం అని అంటే అప్పుడు ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు తొందరపడి, చూడండి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, మళ్ళీ చదువుతున్నానే, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా మరియమ్మ ఎవరినైనా అడిగిందా? మరి ఏం చేసింది? అంతే, లోన ఆలోచించుకుంటుంది. మనం అలా చదువుకుంటే వెళ్ళాలి, ఎవరిని అడగల. ఇక్కడ మీకు చిన్న మాట చెప్తాను. మనం కొన్నిసార్లు వాక్యాలు చదివినప్పుడు కానీ, ఎవరైనా వాక్యం విన్నప్పుడు కానీ, లేదా మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎవరితో చెప్పుకోం, కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పం. ఇది ఆ జాతికి చెందింది. ఇది ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్య, తనలో తాను ఆలోచించుకుంటాం. అప్పుడు దేవదూత గారు ఏం చేశారంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు ఏంటిది? ఇందాకేమన్నాడు? దయ. ఇప్పుడు ఇందాకేంటి? ఇప్పుడు ఈ రెండట్లు తేడా ఏంటి? ఇందాక స్టోరీలోనే వచ్చేద్దాం, మీకు తెలిసిపోద్ది. నేను దొంగతనం చేశా, దాన్ని ఏమన్నాను? తప్పు. నన్ను ఎరగబాతారు, దాన్ని ఏమన్నాను? నేను దయచేసి వదిలిపెట్టేయండి అన్నాను, వదిలేస్తే దాన్ని ఏమన్నాను? ఇప్పుడు దాకా మీకు అర్థమైంది కదా. అలా వెళ్ళిపోతున్న వాడిని పిలిచి ఓ 50 రూపాయలు ఇచ్చి పంపిస్తే దాన్ని కృప అంటారు. మీకు అర్థమైందా? అలా వెళ్ళిపోతున్న వాడిని పిలిచి ఓ 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే దాన్ని కృప అంటారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు కృప. ఇప్పుడు దేవుడు మన మీద ఆయన చూపించాల్సిన న్యాయం ఏంటంటే, ఎర్రగబాది నరకంలో పడేయాలి. ఇది న్యాయం. అలా ఎరగబాదకుండా నరకంలో పడేయకుండా వదిలేశాడే, దాన్ని దయ. మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడే, అది కృప. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైంది కదా. ఇది అర్థం చేసుకునే విధానం. ఇప్పుడు మరియమ్మ నీకు కృప అని అంటే, సరే నేనేం తప్పు చేశాను దయ అన్నారు, ఇప్పుడు కృప అన్నారు, నన్ను ఎక్కడ కూర్చోబెడతారు? నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? ఇది ఆవిడకున్నటువంటి టెన్షన్. ఇప్పుడు చూడండి 31 వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేందే ఉండదని ఆమెతో చెప్పను. ఇదంతా ఒక మాట, మధ్యలో ఆగల, అందుకే చదివేశా. ఇప్పుడు వివరిస్తా, చదివేశా.
చదివేసిన తర్వాత అసలు మరియమ్మ రియాక్షన్ ఏంటో మీరు చూద్దాం. ఇదంతా చదివిన తర్వాత, అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. ఇప్పుడు మరియకి ఈ డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ దావీదు సింహాసనం ఏంటి, యుగయుగములు ఏలటం ఏంటి, యేసు అనేటువంటి ఆయన పుట్టడం ఏంటి, ఈమె అడగల. సరే అవన్నీ ఓకే, కానీ ఇది నాకు ఎలా జరుగుద్ది, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, నేను ఏ పురుషుని దగ్గరికి వెళ్ళలేదు కదా, ఇవన్నీ నా ద్వారా ఎలా జరుగుద్ది, ఇది ఆవిడ వచ్చినటువంటి ప్రశ్న. అయితే ఆవిడ ఆ దూతగారు చెప్పినటువంటి విషయాల్ని ఏది కూడా అనుమానించలేం, అది నమ్మేసింది. నమ్మి ఇది ఎలా జరుగుద్ది అని అడిగింది. ఇంతకీ దూతగారు చెప్పిన మాటలు ఏంటి, మరియమ్మ ఎందుకు అలా మాట్లాడింది, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ శుభవచన, మరియ భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందేది, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఏం పేరు అన్నారు, ఇక్కడ నుంచి చూద్దాం. మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మీ పేరు గురించి ఆలోచిస్తారు. తాత పేరు, ముత్తాత పేరు, అమ్మమ్మ పేరు, నాన్నమ్మ పేరు, లేకపోతే మీరు అనుకున్నట్లు ఇలాగా అవ్వాలనుకొని పేర్లు పెడతారు. ఒకవేళ మీరు మీ చుట్టాలింటికి వెళ్ళారు, వాళ్ళకి బాబు పుట్టాడు, బాబుని మొదటిసారి చూస్తున్నారు, మీరు ఆడిస్తూ బాబుకి ఏం పేరు పెట్టారని అడిగారు అనుకోండి, ఆడి పేరు జిగిబిగి అన్నారు అనుకోండి. మీరు ఆ బాబు పేరు జిగిబిగి లేకపోతే జింగ్లీ అని అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటి, ఇదేం పేరు, ఇదేం పేరు, ఇంకేమన్నా అడుగుతారా, ఇదేం పేరు కరెక్టే, ఇంకేమన్నా అడుగుతారా, కొంచెం గట్టి చెప్పండి, మిమ్మల్ని తిట్టనా, అంటే చెడ్డ పేరు అనేసి అంటలేగా హర్ట్ అవరాళ్ళు అనకూడదు కదా, కొంచెం మంచిగా. దీని అర్థం ఏంటి, రైట్గా ఇదేం పేరు, దీని అర్థం ఏంటి, ఇంకోటి చెప్పండి, ఇది ఎందుకు పెట్టారు, ఈ పేరు ఎందుకు పెట్టారు కదా. ఇప్పుడు అమ్మ మరియా, నువ్వు గర్భవతి అవుతావు, నీ కుమారుడు పుడతాడు, నీ కుమారుడికి ఏమని పేరు పెట్టాలి. ఇప్పుడు మరీ అడగాల్సిన ప్రశ్న ఏంటి, అంత పవిత్రంగా మాడకూడదు. మీరు పవిత్రంగా మాడితే బైబిల్ అర్థం కాదు, మనం రఫ్గా మాడితే బైబిల్ అర్థం అవుద్ది. ఆ పేరు అర్థం ఏంటి, అది ఎందుకు పెట్టాలి పేరు, అది అసలు ఎక్కడ పేరు, ఇది అడగాల్సిన ప్రశ్న. కానీ మరియమ్మ అడిగిందా, అడగల. ఎందుకు అడగలేదంటే మరియమ్మకి ఆ పేరు గురించి తెలుసు. ఏ పేరు గురించి, యేసు. ఇప్పుడు యేసు అనే పేరు మరియమ్మకి ఎలా తెలుసుని ఉంటుంది, యూదుల మొత్తానికి ఎలా తెలుసు ఉంటుంది అంటే మీకు చెప్తున్నా. అసలు మొట్టమొదట యేసు అనే పేరు యూదుల్లోకి ఎలా వచ్చిందో మీకు చెప్తా, అర్థమైందా. మోషే గారు ఉన్నారు తెలుసా, మోషే గారికి కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. అయితే దేవుడు ఒకసారి ఏమన్నాడంటే, మోషే నువ్వు ఈ శిష్యుడిని దగ్గర తీసుకో, నీ తర్వాత అతను ఇశ్రాయేలుని నడిపిస్తాడు అని అన్నాడు. అర్థమైందండి. అతను ఆ కుర్రోని దగ్గర తీసుకున్నాడు. ఆ కుర్రోడి పేరు హోషియా. ఏం పేరు, ఆ కుర్రోడి పేరు హోషియా. హోషియా అన్న పేరుకి అర్థం ఏంటంటే రక్షణ. ఏంటది, అదే. సో ఎప్పుడైతే ఆ కుర్రోడిని దగ్గర తీసుకున్నాడో, హోషియా అనే కుర్రోడిని, యూదులు చేసే పని ఏంటంటే ఎవరినైనా ప్రత్యేకించుకుంటే ఆ పేరు మారుస్తారు, లేదా ఆ పేరుకి ఏదో ఒకటి కలుపుతారు. ఇప్పుడు సీమోన్ని పేతురు అని పిలిచాడు కదా, అబ్రామ్ని అబ్రహాము అని పిలిచాడు కదా, అలాగా ఈ కుర్రోడిని, హోషియా అనే కుర్రోడిని దగ్గర తీసుకొని ఆ కుర్రోడికి ఒక చిన్న పేరు కలిపాడు. ఏం పేరు కలిపాడు, హోషియాకి ఒక చిన్న పేరు కలిపాడు. ఏం పేరు, నేను చెప్పిందే రిపీట్ చేయండి. ఆ పేరుకి ఒక చిన్న పేరు కలిపాడు. ఏం పేరు, నేను చెప్పిందే చెప్పండి. ఆ పేరుకి ఏం పేరు కలిపాడు, చిన్న పేరు. చెప్పండి ఒకసారి, చిన్న పేరు. ఏం పేరు, అది మీతో మేము బుర్రలో దిగాలని చెప్తున్నాను. చిన్న పేరు అంటే ఏంటి సార్, ఇది మీరు అడగాల్సిన ప్రశ్న. చిన్న పేరు అంటే ఏంటంటే పెద్ద పేరు అంతా పిలవలాగా పిలిచేదాన్ని చిన్న పేరు అంటారు. అర్థమైందా. ఇప్పుడు కుర్రోళ్ళకి మహేష్ అని పేరు ఉందనుకోండి, అందరూ కూడా మహేష్ అని పిలుస్తారు. బయట వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మహేష్ అని పిలవరు, ఏమని పిలుస్తారు, మహి. ఇది చిన్న పేరు. సునీల ఉన్నదనుకోండి, సునీల అని పిలవరు, సున్ని. ఇది చిన్న పేరు. మీకు అర్థమైందిగా ఇప్పుడు చిన్న పేరు అంటే.
సో ఈయన ఏం చేశారంటే మోషే గారు ఒక పెద్ద పేరు తీసుకొని దాంట్లో చిన్న పేరు దీనికి కలిపాడు. దేనికి? హోషేకి. హోషేకి ఆయన కలిపిన చిన్న పేరు ఏంటంటే యెహో. ఏమంటే చెప్పండి? యెహోకి పెద్ద పేరేంటి? యెహోవా. అందుకే మీరు కంగారు పడద్దు అంటున్నా. యెహోవా పెద్ద పేరేంటి? యెహోవా. యెహో పెద్ద పేరేంటి? ఆ కుర్రోడి పేరేంటి అసలు? హోషేయ. చిన్న పేరేంటి? యెహో. మీరు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ చెప్పాలి. చిన్న పేరేంటి? కుర్రోడి పేరేంటి? ఈ చిన్న పేరుకి పెద్ద పేరేంటి? ఇప్పుడు యెహో అని చిన్న కలిపి హోషేయ కలిపితే ఆ చిన్న పేరు పూర్తిగా ఏమైందంటే యెహోషువ. ఇప్పుడు చెప్పండి నాకు, యెహోషువ అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తా. యెహో అనే చిన్న పేరు, పెద్ద పేరేంటి? యెహోవా. అయ్యయ్యా, యెహో అనే చిన్న పేరు, పెద్ద పేరేంటి? యెహోవా. కంగారు పడద్దు, యెహోవా. ఆ కుర్రోడి పేరేంటి? హోషేయ. అంటే ఏంటి? రక్షణ. అర్థమైందా? ఇప్పుడు యెహోషువ అంటే ఏంటి చెప్పండి నాకు? యెహో అంటే ఏంటి? యెహోవా. యెహోవా ఎవరు? దేవుడు. యెహోవా ఎవరు? ఇప్పుడు యెహో అంటే మనం ఏమనుకోవాలి? దేవుడు. హోషేయ అంటే ఇప్పుడు యెహోషువ అంటే ఏమవుద్ది? దేవుడే రక్షణ. అర్థమైంది కదా మీకు? ఎక్కిందా? యెహో అనేది చిన్న పేరు కదా, పెద్ద పేరేంటి? యెహోవా అంటే దేవుడు. హోషేయ అంటే ఇప్పుడు యెహోషువ అంటే ఏంటి? దేవుడే రక్షణ, లేదంటే యెహోవాయే రక్షణ. అర్థమైంది కదండి? యెహోషువ అంటే అర్థం అది. ఆ యెహోషువ అన్న దానికి మరో పేరే యేసు. ఇప్పుడు యేసు అని పేరు పెట్టానన్నాడు. యేసు అని పేరు పెట్టనగానే మరియమ్మకి ఏం గుర్తొచ్చి ఉండాలా? యెహోషువ. ఇక్కడ లేదు కానీ ఆ క్లారిటీ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అతనికి యేసు అని పేరు పెట్టు, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. మీకు ఉంది కదా, తీయకలా చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని విషయాలు అర్థమైంది అని అంటే కనుక, నువ్వు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెడతావు. మరియమ్మ యేసు అంటే ఏంటి అని అడగలేదు. ఎందుకనంటే ఆవిడికి యెహోషువ గురించి తెలుసు. మరియమ్మ వయసు అంతా మీ అందరికి బైబిళ్ళు ఉన్నాయి కదా. మరియమ్మకి బైబిల్ ఉందా? లేదు. మరి ఆవిడికి వాక్యం ఎలా తెలుస్తుంది? వారానికి ఒకసారి మనం మందిరం అంటాం కదా, వాళ్ళేమో ప్రార్థన స్థలం అంటారు కదా, వారానికి ఒకసారి వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఆ విన్నది మనసులో దాచుకుంది అంతే. మీకు బైబిల్ ఉంది, ఆవిడ బైబిల్ లేదు, కానీ ఆవిడ గుర్తుంది. మరి మీకు గుర్తుందా? ఒరి అబ్బాయి యెహోషువ చెప్పడానికి ఎంతసేపు పట్టింది నాకు? మరి మీరేమో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి, ఆవిడ వయసు 15 ఏళ్ళే. అది నేను చెప్పేది, అది భక్తి. బైబిల్ బాగా ధ్యానం చేస్తుంది కాబట్టి భక్తి. ఇంకా ఏం జరిగింది? ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే సర్వోన్నతి. ఇప్పుడు సర్వోన్నతుని కుమారుడు అనే మాట వినంగానే మరియమ్మ సర్వోన్నతుడు ఎవరు? ఆయన కుమారుడు ఎలా అవుతాడు? ఇదే రావాల్సిన ప్రశ్న. కానీ రాలావిడికి. ఎందుకు రాలేదంటే ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నది బైబిల్లో చోట ఉంది, పాత నిబంధనలో. ఎక్కడ? యెషయా గ్రంథంలో. ఆవిడ తెలుసు. ఎవరికి? అందుకే అడగల. ఆవిడకి బైబిల్ బాగా తెలుసు అంటే ఎదురుచు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చినాం. ఎవరి సింహాసనం? దావీదు సింహాసనం. గుర్తుపెట్టుకోండి, దావీదు సింహాసనం అనగానే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మనం కొన్ని పేర్లు వినంగానే ఆ పేరుకి తగినటువంటి ఒక పని గుర్తొస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు చెప్పగలుగుతారు. ఒక పేరు వినంగానే ఆ పేరుకు కలిసి ఉన్నటువంటి పని గుర్తొస్తుంది. అంబేద్కర్ అనగానే ఏం గుర్తొస్తుంది? రాజ్యాంగం కదా, ఎవరు చెప్పక్కర్లా. మహాత్మా గాంధీ, స్వాతంత్రం. మీకు అర్థమైంది కదా. అలాగే ఇశ్రాయేలీలకి మోషే అనగానే గుర్తొచ్చే ధర్మశాస్త్రం, ఎవరు చెప్పక్కర్లా. దావీదు అనగానే గుర్తొచ్చేది ఒకటే, సింహాసనం. దావీదు సింహాసనం, మోషే ధర్మశాస్త్రం. అర్థమైందా? ఇది ఎప్పుడు వాళ్ళకి వచ్చేస్తుంది.
దావీదు సింహాసనం అంటే ఏంటి సార్ అని అంటే, ఇది బైబిల్లో చోట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయం. ఏంటి చెప్పండి నాకు, గుర్తుంచుకోండి. ఎవరు రాసుకోవద్దు, రాసుకుంటూ కొట్టేస్తాం. గుర్తుంచుకోలేకపోతే ఇంకెలాగా. 2 సమూయేలు ఓకే, 2 సమూయేలు 7వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, దావీదు బంగారాన్ని చెక్కని అంతటినీ రెడీ చేసుకొని, దేవా నీ మందిరం కడతాను అన్నాడు. కట్టొద్దయా, నువ్వు కాదు కానీ కట్టాల్సింది నీ కొడుకు కడతాడులే అని చెప్పి ఏమంటాడంటే, ఈ సింహాసనం మీద ఒక కొడుకు కూర్చుంటాడు, నీ కొడుకు, వాడి రాజ్యానికి అంతం ఉండదు. ఏముండదు? రాజ్యానికి అంతం ఉండకూడదంటే ఎవరికి అంతం ఉండకూడదు? రాజుకి కదా. రాజుకి అంతం ఉండకుండా ఉంటుందా? ఎవడైనా సరే ఇప్పుడు చావాల్సిందే కదా. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఓ రాజు కూర్చుంటాడు, ఆ రాజ్యానికి అంతం ఉండదు. అంటే ఎవరు? దాని మీద కూర్చునే రాజు నిరంతరం ఉండే రాజు, నిరంతరం ఉండే రాజు. ఇది దావీదుకి మరియమ్మ కంటే 1000 సంవత్సరాల ముందు చెప్పాడు. ఎంతకాలం ముందు? మరియమ్మకి తెలుసు. అందుకే అడగల. యేసు పేరు తెలుసు, దావీదు సింహాసనం తెలుసు. ఇంకేం జరిగిందో చెప్తాం. సర్వోన్నతుడు తెలుసు, యెషయా ప్రవచనం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యాకోబు ఎవరు తెలుసా? అబ్రహాం గారి కొడుకు ఎవరు? ఇస్సాక్ గారి కొడుకు ఎవరు? యాకోబుతో దేవుడు ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్పాడు. మరియం గారు తెలుసు. అందుకే యాకోబు ఎవడు అని అడగల. చూడండి మరియంకి ఎంత తెలుసు. 1000 సంవత్సరాల క్రితం దావీదు గురించి తెలుసు, 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచనం తెలుసు, 1800 సంవత్సరాలు యాకోబు గురించి తెలుసు క్రితం. ఇంకేం తెలుసో చూద్దాం. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండనని ఆమెతో చెప్పను. ఇప్పుడు చూడండి, ఇదంతా అర్థమైంది కాబట్టి, సార్ ఇది నాకేం అర్థం కావట్లేదు సార్ అని అనలా. ఇదేం అర్థం కావట్లేదు అనలా. ఏమంటుందంటే మరియమ్మ, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. అంటే ఆవిడకున్నటువంటి భయం ఏంటంటే, సార్ ఇప్పుడు దేవుడు నా గర్భాన్ని వాడుకోవటం సాధ్యమేమో, కానీ సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నాకు గర్భం వచ్చిందంటే సమాజం ఏం చేస్తుంది? రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు గబ్రియేలు దూత 3 రుజువులు ఇచ్చాడు. ఎన్ని? ఇప్పుడు ఆ 3 రుజువులు చూద్దాం. 3 రుజువులు ఇప్పుడు చూద్దాం. 35వ వచనం నుంచి 3 రుజువులు. మొదటి రుజువు 30, నేను చదువుతాను. దూత జాగ్రత్తమేనంటే 35వ వచనం చదివినప్పుడు మీరు ఒకటి చూడాలి. దూతగారు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది గురించి మాట్లాడాడు? ఏంటిది ప్రశ్న? 35వ వచనం ఒకటి చదువుతాను, మీరు వినండి, జాగ్రత్త విని. ఎంతమంది, వాళ్ళు ఎవరు మీరు చెప్పాలి నాకు. ఓకే. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ ఒక్క వచనంలో దేవదూత గారు ఎంతమంది గురించి మాట్లాడాడు? ఎవరెవరు? పుట్టబో శిశువు ఎవరు? ఈ 2 ఒకటేగా. ఇప్పుడు ఎంతమంది గురించి మాట్లాడాడు? 3 ఎవరెవరు? పరిశుద్ధాత్మ, సర్వోన్నతుడు, దేవుని కుమారుడు. 3 కదా. క్లియర్గా ఉందా? ఒకే వచనంలో ఉందా? నేను ఏమన్నా కల్పించానా? పరిశుద్ధాత్ముడు, సర్వోన్నతుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఈ 3 మనం ఏమంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇందులో తండ్రి ఎవరో? సర్వోన్నతుడు. ఇక్కడ ఉంది కదా, తండ్రికి మరో పేరంటే సర్వోన్నతుడు. మరి కుమారుడు ఎవరో? ఇక్కడ ఉన్నాడు, దేవుని కుమారుడు. మరి పరిశుద్ధాత్మ ఎవరో? ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి 3 పనిచేశారు. ఏ 3? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్ ఉందా? సో దేవదూత గారు మొట్టమొదటి ఏమని చెప్పారంటే, అమ్మా ఇది త్రిత్వదేవుని యొక్క పని. ఈ 3 కలిసి పనిచేశారు. ఏ 3? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ 3 కలిసి పనిచేశారు కాబట్టి అది జరుగుద్ది. ఇది మొదటి రుజువు. రెండో రుజువు ఏంటో మనం చూద్దాం. 37వ వచనం, 36వ వచనం.
మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇప్పుడు మీకు అర్థమైందా 6వ మాసం అంటే ఏంటో? ఇది 6వ మాసం. అర్థమైందా? ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ అనే ఒక ఆంటీ ఉన్నది. ఎవరికి? మరియమ్మకి. మరియమ్మకి ఆవిడ ఏమవుద్ది? పెద్దవాడి, 55 అలా ఉంటుంది. నీకు ఎవడు చెప్పాడు వయసు అంటే? నాకు ఎవడు చెప్పలా. డాక్టర్ గారు కదా, లూక్ గారు గొడ్రాలని రాశాడు. గొడ్రాలు ఎప్పుడు అనిపిస్తారంటే ఇంకా పిల్లలు పుట్టడానికి వీలు లేనప్పుడు. పిల్లలు పుట్టడానికి వీలు లేనటువంటి వయసు ఎప్పుడు వస్తుంది అని అంటే ఆడపిల్లలకి 11-12 ఏళ్ళప్పుడు పుష్పవతి అయినప్పుడు వాళ్ళకి వారం సైకిల్ మొదలవుతుంది. 50 దాటిన తర్వాత ఏదో వయసులో 52, 55 ఆ టైంలో అది ఆగిపోతుంది. అది ఆగిపోయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు. అర్థమైందా? దాన్ని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే మెనోపాజ్ అంటారు. పర్లేదండి, మీకు తెలిపితే పర్లేదు, ఆగిపోతుంది. అది విషయం. ఈ ఎలిజబెత్ అనే ఆవిడికి ఆగిపోయింది. అప్పుడు గర్భవతి అయింది. ఎవరు? ఎలిజబెత్. 6వ నెల గర్భవతి అయితే బయటికి తెలుస్తుందా? 6వ నెల గర్భవతి అంటే బయటికి తెలుస్తుందా? ఆడవాళ్ళు చెప్పాలి. తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? పొట్ట బయటకు వచ్చేస్తుంది. అది కావాలంటే ఆంటీ దగ్గరికి వెళ్ళి చూడు, పొట్ట బయటకు వచ్చేసి ఉంటుంది అంత. ఇది రెండో రుజు. మొదటిది త్రిత్వదేవుడు, రెండోది ఎలిజబెత్. ఇక మూడోది అంటే చూద్దాం. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. అంటే ఏంటి? దేవుడు ఒకసారి అంటే దాన్ని కొట్టేయడానికి వీల్లేదు. ఈ 3 కారణాలు బట్టి ఇది జరుగుద్దమ్మా. ఇది త్రిత్వదేవుడి యొక్క నిర్ణయం. ఇదిగో గొడ్రాలేని ఆవిడ కూడా గర్భవతి అయింది. కన్యకైన నువ్వు గర్భవతి అవ్వటం పెద్ద విషయం కాదు. దేవుడు అనుకున్నాడు దీన్ని ఎవడు కాదనలేడక. ఈ 3 చెప్పేశారు. ఎవరు? దేవదూత గారు. ఎవరికి? మరియకి చెప్తే మరియమ్మ గారి రియాక్షన్ చూడండి. అందుకు మరియం, ఇదిగో ప్రభుదాసురాలు. అసలు ఒక్కొక్క మాట బాగుంటుంది. ఇదిగో ప్రభుదాసురాలు అంటే మరియమ్మ ఏం చేస్తుంది ఇక్కడ? మరియమ్మ ఏం చేస్తుంది చెప్పండి, మామూలు భాషలో చెప్పండి. నేను బైబిల్ భాషలో జవాబు చెప్పాలనుకుంటే మీకు రాదు, మామూలు భాషలో చెప్పేశాడు. ఆ మాటగా అంగీకరించింది. అది కూడా బైబిల్ భాష. ఇంకా ఒప్పేసుకుంది. ఇంకో విధంగా చెప్పాలంటే తనని తాను ఇచ్చేసుకుంది. ఆ మాటకి భాష పడిపోయింది. అంటే మనం అంటారా, అరే ఆ మాట చెప్పాడు పడిపోయిందిరా అంటారా? మీకు అర్థమైందా? మన మామూలు భాషలో అంటే పడిపోయిందంటే కింద పడిపోవడం కాదు, పడిపోవడం కాదు. అంటే ఒప్పేసుకుంది. అంటే అది చెప్పంగానే ఇక మనోడు పడిపోయాడురా, ఆ మాట పడిపోయాడురా అంటారు. మరియమ్మ ఈ 3 రుజువులు ఇవ్వంగానే దేవదూత మాటకి పడిపోయింది. మనకు అర్థమైన భాషలో ఒప్పేసుకుంది. ఆ ఒప్పుకోలు అనేది మామూలు ఒప్పుకోలు కాదు. అది మామూలు ఒప్పుకోలు కాదు. ఎందుకు సార్ అని అంటే ఒక కన్యక గర్భవతి అయితే ప్రజలు హేళన చేస్తారు, చెడ్డ మాటలు అంటారు, పచ్చి బూతులాడతారు. ఇంకా చివరికి సమాజం బయట తీసుకెళ్ళి రాళ్ళతో కొడిచి కూడా చంపుతారు. కానీ మరియమ్మ అవన్నీ తెలిసి మాట్లాడిందా, తెలియకుండా మాట్లాడిందా? తెలిసే మాట్లాడిందని అంటే ఆవిడ దేనికి సిద్ధపడిపోయింది? శ్రమకి చావుకి. సూపర్. శ్రమకి చావుకి సిద్ధపడిపోయి దేవుని మాటకు ఒప్పుకుంది. ఇప్పుడు మనల్ని యేసుప్రభువు వారు మీరు ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని సిలువకి తీసుకొని రండి అన్నాడు. సిలువ అంటే మనకు అర్థం కాదు. అంటే సిలువ అనగానే బంగారం సిలువ అనుకుంటాం, లేకపోతే వజ్రాలు పొదిగింది అనుకుంటాం. కరెక్ట్గా మనకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలంటే, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే ఓ పని చేయాలి. తిన్నగా ముందు వడ్రంగోడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళి మీ సైజు ఇచ్చేయాలి. ఎవరికి? వడ్రంగోడికి. సార్ వడ్రంగోడికి సైజు ఎందుకు ఇస్తారు సార్? టైలర్కి ఇస్తారు కదా అంటారు. కానీ వడ్రంగోడికి కూడా సైజు ఇస్తారు. ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు. దేనికి? సమాధి పెట్టి తయారు చేయడానికి. సో వాడికి మన సైజు ఇస్తే వాడు సమాధి పెట్టి తయారు చేస్తాడు. ఆ సమాధి పెట్టికి 2 చక్రాలు తగిలించుకొని వచ్చేయాలి. మనం పట్టుకొని వచ్చేయాలి. అరే సమాధి పెట్టి ఎందుకంటే ఎప్పుడైనా పడిపోవచ్చు సార్, నేను దీంట్లో ఎప్పుడైనా పోవచ్చు, దానికి టైం లేదు, ఎప్పుడైనా పోవచ్చు. సిలువెత్తుకొని రావటం అంటే సమాధి పెట్టి రెడీ చేసుకొని రావడం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా దాంట్లో దోసేయచ్చు. మరియమ్మ చావుకి తెగించి వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా కోరేది ఏంటంటే చావుకి తెగించి రమ్మంటున్నాడు.
అర్థమైందా? చావుకి తెగించి రావటం అన్న దానికి ఓ చిన్న సన్నివేశం చెప్తాను. ఒక 120 సంవత్సరాల క్రితం జరిగింది. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు అంటారే, అంటే కలకత్తా పైన ఉంటాయి అన్నమాట. నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్ ఇవి ఉంటాయి. ఆ ప్రాంతాల్లో 120 సంవత్సరాల క్రితం మిషనరీలు కొంతమంది వెళ్ళి పరిచయం చేశారు. అక్కడున్న మనుషులు నరమాంస భక్షకులు. అంటే అర్థం వద్దలేదు, మనం కోడి తింటాం, మేక తింటాం, తర్వాత చేపలు తింటాం. కోడి, మేక, చేపలు ఇలాంటి తినేవాళ్ళని నాన్ వెజిటేరియన్ అంటారు. కూరగాయలు మాత్రం తినేవాళ్ళని శాకాహారులు, వెజిటేరియన్ అంటారు. కానీ వీళ్ళు ఈ రెండు కాదు, దీనికి దాటి ఏంటి సార్ అంటే వీళ్ళు మనుషులు తింటారు. ఏంటంటారు? ఆ మనుషులు తినేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పారు. చెప్తే వాళ్ళు తినేస్తాం మిమ్మల్ని పొండి అంటే పోయారు. కానీ ఈ సువార్త చెప్పినప్పుడు ఒక్కతను మారు మనసు పొందాడు. అతని పేరు నాకసెంగ్. ఏం పేరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. నాకసెంగ్ చెప్పండి మీరు కూడా. నాకసెంగ్ ఏంటిది? పేర్లు కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటే మంచిది. నాకసెంగ్ అతను మారు మనసు పొందాడు. ఆ జాతి నాయకుడు ఉంటాడు కదా, అటు పిలిచి, రే ఏదో కొత్త మతం అవలంబిస్తున్నావు అంటే, అవును సార్ నేను యేసుని వెంబడిస్తున్నాను సార్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? అని అంటే, రే ఈ ఇల్లు తగలబెట్టేంట్రా అని అన్నారు. తగలబెట్టేశారు. ఇల్లు తగలబెడితే నా వెనకాల కాశల్, నా ముందు సిలువ అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. పాడుతున్నాడు అంట. రే వీళ్ళు కొడుకులు చంపేంట్రా అనంట. చంపేశారు. మళ్ళీ పాడాడంట. వీళ్ళు భార్యను చంపేంట్రా అన్నారంట. చంపేశారు. ఇదంతా చేసినవాడు నీ యేసుని వెంబడించను, నీ వెనుదిరిగాను, నీ వెనుకాడను పాట ఉందే. ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాట పాడుతూ ఉన్నాడు అంట. అయితే ఇల్లు తగలబెట్టేశారు, కొడుకులు చంపేశారు, భార్యను కూడా చంపేశారు, ఈయన కూడా చంపేశారు. చివరికి ఈయన కూడా చంపాడు. అయిపోయింది, పాట అయిపోయింది, చచ్చిపోయాడు. అయితే ఒకవేళ అక్కడితో ఆగిపోతే మనం అనుకోవచ్చు, సార్ ఇటు పిచ్చోడు సార్ చచ్చిపోయాడు. కానీ అక్కడితో ఆగిపోవాలి డ్రామా. అతను చచ్చిపోయిన కొద్దిసేపటికి ఈ నాయకుడు అంటాడే, అరే ఇటు ఎందుకు చచ్చిపోయాడురా, ఆయన వదిలేమన్నాం అంతే కదా, వదలట్లేదాడు, ఆయనలో అంత గొప్ప ఏముందంట, అసలు ఎవర్రా యేసు అని అడగడం మొదలుపెట్టాడంట. కొద్దిసేపటికి ఆ జాతి నాయకుడు అంటాడే, అతడు యేసు ప్రభువుని అంగీకరించాడంట. కొద్దిసేపటికి 2 గంటలు అతను అంగీకరించగానే ఆ జాతి వాళ్ళంతా, సార్ మేము కూడా యేసు ప్రభువుని వెంబడిస్తామని మొత్తం ఊరు యేసు ప్రభువుని అంగీకరించేశారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ప్రాణం అప్పగిస్తే అనేక మంది రక్షించబడ్డారు. అర్థమైంది కదా సార్? ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కూడా కోరుకుంటుంది అదే. అంటే మిమ్మల్ని చచ్చిపోమని కోరట్లా, చావుకైనా సిద్ధపడి రండి అన్నాడు. మిమ్మల్ని చచ్చిపోమని అడగట్లా, చావుకైనా సిద్ధపడి రండి అని. ఇక్కడ మరియమ్మ అదే మాట ఏమంటాడు, దేవుని ఇదిగో ప్రభు దాసులను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఓకే, మనం ఇప్పటికే మొదలుపెట్టి 40 నిమిషాలు అయిపోయింది. మీకు తెలుసో లేదు, నేను ఎంతసేపు కూర్చుంటారో తెలియదు. అందుకనే గబగబా కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, స్టోరీలాగా చెప్పేస్తాను. చెప్పి ఎక్కడైతే మనం పాఠం నేర్చుకోవాలో అవి నేర్చుకుందాం. అయితే ఓ ప్రశ్న, మరియమ్మ గురించి ప్రస్తుతం మన చర్చిల్లో కానీ సమాజంలో కానీ 2 చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. ఏమన్నాయి? 2 చెడ్డాలు. 2 చెడ్డ ఆలోచనలు చూద్దాం. ఒక చెడ్డ ఆలోచన ఏంటంటే, మరియమ్మే దేవుడు అనుకోవటం, మరియమ్మే దేవుడు అనుకోవటం, మరియమ్మే దేవత అనుకోవటం. ఇది ఒక చెడ్డది. మరియమ్మని ఎందుకు పనికిరాందని పక్క దోసేయటం, ఇది కూడా చెడ్డది. మరి కరెక్ట్ ఏంటి సార్? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. ఇప్పుడు 39వ వచనం నుంచి ఉన్న విషయం మీ కథలాగా చెప్తాను. నేను ఇంటికి వెళ్తా చదువుకొని. మరియమ్మ గారు ఎప్పుడైతే దూతగారు వెళ్ళిపోయారో, దూతగారు ఏమని చెప్పారు, ఎలిజబెత్ గర్భవతి అన్నాను. ఎలిజబెత్ గారిని చూడటానికి వెళ్ళిపోయాడు. ఎవరు? మరియమ్మ. చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ మరియమ్మ గారు ఎలిజబెత్తో 3 నెలలు గడిపింది. ఎంతకాలం? సో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఏం చేసిందో చూద్దాం. 41వ వచనం చివరి భాగం చదువుతున్నాను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిందై బిగ్గరగా ఇట్లనను. ఇప్పుడు ఎలిజబెత్ ఎవరితో నిండుకొన్నాడు అన్నది అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్లో ఉంటే ఎలిజబెత్ మాట్లాడే మాటలు ఎవరి మాటలు? పరిశుద్ధాత్మ మాటలు. అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నారు చూడండి. స్త్రీలలో నువ్వు ఎవరితో అంటున్నారు ఈ మాటలు అంటే, మరియమ్మ ఎవరు? స్త్రీలు అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా?
మొట్టమొదటి స్త్రీ అవ్వ దగ్గర నుంచి యేసు ప్రభు రాకడ ముందు చివరిగా పుట్టిన అమ్మాయి ఉంటుంది అప్పుడు దాకా వాళ్ళందరిలో నెంబర్ 1 ఎవరంట? అంతే కదా. నెంబర్ 1ని మనం కిందకి లాగొచ్చా? లాగితే ఏమవుద్ది? అది పాపం అవుద్ది. సో మరియమ్మ స్త్రీలలో నెంబర్ 1. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. దాన్ని మనం ఏమైనా కాదనుకోవాలమా? అనలేం. ఇంకేమన్నాడు? నీ గర్భఫలమును ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లి నా యొద్ద వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించింది. ఈ జాగ్రత్త వినండి, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. నా ప్రభువు తల్లి. ఇక్కడ తల్లి ఎవరు? ఇక్కడ తల్లి ఎవరు? ప్రభు ఎవరు? ఎవరు? యేసు ఎక్కడున్నాడు? మరియమ్మ కడుపులో. ఎలిజబెత్ కడుపులో ఉన్న యేసేని ఏమని పిలిచింది అంటే మరియమ్మకి యేసు ఏమవుతాడు? ప్రభు. సారీ, మరియమ్మ కాదు, ఎలిజబెత్కి యేసు ఏమవుతాడు? ప్రభు. అర్థమైంది కదండి? ప్రభు. ఎంత స్పష్టంగా మరియమ్మ ఎలిజబెత్ చెప్తుంది, ఆయన నా ప్రభు అన్నాడా. ఇప్పుడు మనం గబగబా మరియమ్మ దగ్గరికి వచ్చేద్దాం. ఓకే, మరియమ్మ ఏమన్నా చూద్దాం. 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనను, నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించిన. ఓకే, నా ప్రాణము. మరియమ్మ నా ప్రాణం అన్నప్పుడు చెయ్యి ఎక్కడ పెడుతుంది? ఎక్కడ? అంతే కదా, నా ప్రాణం. నేను నా ప్రాణం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ మీరు తెలుగు చెప్పాలి. నా ప్రాణం అన్నప్పుడు ఇక్కడ చేయి పెడుతుంది. నా ప్రాణము ప్రభువుని అన్నప్పుడు చేయి ఎక్కడ పెడుతుంది? మరియమ్మ నా ప్రాణం అన్నప్పుడు చేయి ఇక్కడ పెడుతుంది, ప్రభువుని అన్నప్పుడు చేయి ఎక్కడ పెడుతుంది? పట్టణ. ఇప్పుడు మరియమ్మ కడుపులో ఉన్న బాబు మరియమ్మకి ఏమవుతాడు? ప్రభు. ఏమవుతాడు? ప్రభు. ప్రభు అంటే ఏంటి? దేవుడు. ఇప్పుడు మరియమ్మ యేసేని ఏమని పిలిచింది? ప్రభు. ఏమన్నా నేను ఏమన్నా కంగారు పడుతున్నానా? తేడా చెప్తున్నానా? నిజం ఒకసారి చెప్పండి. లేదు కదా, పక్కా కదా, రైట్. ఇంకేమో చూద్దాం. తర్వాత ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించడం. ఇక్కడ చూడండి 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇప్పుడు చూడండి, నేను 3 లైన్లు చదువుతాను. ఎన్ని చదువుతాను? 3 లైన్లు. ఆ 3 లైన్లు చదివిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు నాకు జవాబు చెప్పాలి. ఓకే, మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తున్నా. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చదివాను కదా 3 లైన్లు. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభువుని ఎన్ని పేర్లతో పిలిచింది మరియమ్మ? ఈ 3 లైన్లో మళ్ళీ చదువుతాను. నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. యేసు ప్రభుని మరియమ్మ ఎన్ని చెప్పాం? 3 రకాలు. ఏంటి? అదే సొంత అసలు అక్కడేముంది చెప్పండి. అక్కడ వచ్చే జవాబులు చెప్పండి. ప్రభు మొదటిది, రెండోది రక్షకుడు, మూడోది దేవుడు. మొదటిది అంటే రక్షకుడు, రెండోది, మూడోది అంటే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. రక్షకుడు అంటే ఎవరు? పాపంలో ఉన్నవాడు బయట లాగేవాడు, కింద పడిపోయినవాడు బయట లాగేవాడు. సో యేసయ్య మరియమ్మను పాపంలోంచి బయట లాగేవాడు, రక్షకుడు. ప్రభు అంటే ఎవరు? బయటికి లాగినటువంటి ఆ బాబుని కానీ పాపను కానీ నడిపించేవాడు. మరి దేవుడు అంటే ఎవరు? అందరికంటే పైనుండి చివరి దాకా ఉండేవాడు. ఈ 3 ఎవరంట మరియమ్మకే? యేసు. ఇప్పుడు యేసేని మరియమ్మ ఏమని పిలిచింది? రక్షకుడు అని పిలిచింది, ప్రభు అని పిలిచింది, దేవుడు అని పిలిచింది. పక్కా కదా? ఏమైనా డౌట్ ఉందా? ఏం చెప్పారో చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని, ఇది చూడండి, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను. కాబట్టి మనం మరియమ్మని ఏమనాలి? ఇందాక ఎలిజబెత్ చెప్పినట్లు ఏమనాలి? ఆశీర్వదించబడింది. ఇందాక ఆశీర్వదించబడింది ఎవరు? మరియమ్మ. ఇప్పుడు ధన్యురాలు. ఆశీర్వదించబడిన వాళ్ళ నెంబర్ 1 ఎవరు? మరియమ్మ. అన్ని తరముల వారు అంటే ఇక యేసు ప్రభు వచ్చేదాకా ప్రతి ఒక్కళ్ళు మరియమ్మను చూసి ఏమనాలి? ధన్యురాలు అని మనం అనాలి.
ధన్యురాలు కాకుండా తక్కువ చేస్తే తప్పు. ధన్యురాలు కంటే పైకి తీసుకెళ్ళి దేవుడు అంటే అది కూడా ఆమె పొజిషన్, అది ఆ పొజిషన్ పై తీసుకెళ్ళకూడదు, కింద తీసుకెళ్ళదు. ఇప్పుడు నేను మరియమ్మని ఏమైనా కించపరిచానా? మరియమ్మకి లేనిపోయిన పొజిషన్ ఇచ్చానా? ఇది బైబిల్ మాట్లాడితే చక్కగా మాట్లాడుతుందండి. సొంత ఆలోచనలు అనవసరం, వరుసగా చదువుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, గొడవ లేని పని. అర్థమైందా? తర్వాత చూద్దాం. ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపిన వారి హృదయముల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనిలోకి ఎక్కించాను. ఈ ప్రార్థన ఎక్కడ ఉంటుంది తెలుసా? హన్నా చేసిన ప్రార్థన. హన్నా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ ప్రార్థన. అంటే ఆవిడ ఎప్పుడున్నదేమో తీసుకొచ్చి ఆ ప్రార్థన ఇక్కడ చేసింది, వాక్యాన్నే ప్రార్థనగా చెప్పింది. తర్వాత ఏమంటుంది? 54-55 అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందిరని మన పితరులతో సెలవిచ్చిన మాట ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, తన మనవడైనటువంటి ఇశ్రాయేలు ఆ వంశంలో ఉన్నటువంటి నాకు ఇది నెరవేర్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం తెలుసు, 1800 సంవత్సరాల క్రితం ఉన్న ఇస్సాకు తెలుసు, 1400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యెహోషువ తెలుసు, 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దావీదు తెలుసు, 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యెషయా తెలుసు. ఈ వాక్యాలన్నీ తెలుసు. వాక్యం బాగా తెలిసినటువంటి ఆమె మరియమ్మ. వయసు ఎంత? ఆమెకు బైబిల్ ఉందా? అది విషయం. ఆ తర్వాత చివరి వచనం, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుని మాట నమ్మి దేవుని మాట ప్రకారం జీవిస్తే, ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్త వినండి, ఇది చాలా బాగుంటుంది. మనకి తెలియకుండా కొన్ని సమస్యలు పోతాయి. మనకి తెలియకుండా. మీరు ఆడవాళ్ళు తెలివిగా సమాధానం చెప్తారు లేదు చూద్దాం. ఇది చివరి ప్రశ్న, దీంతో ముగిస్తాం. తెలివిగా చెప్పాలి. ఇది బైబిల్ ప్రశ్న ఏం కాదు, మామూలు ప్రశ్న. మామూలుగా మీ యొక్క అనుభవం నుంచి మాట్లాడాల్సింది. కాబట్టి నాకు బైబిల్ అంత తెలియదు సార్, జవాబు తెలియదు అనొద్దు. మామూలుగా మరియమ్మ దేవదూత వచ్చి మాట్లాడిన తర్వాత, దేవదూత గారు వెళ్ళిపోగానే మరియమ్మకి ఏమొచ్చింది? మరియమ్మ దేవదూత వచ్చి మాట్లాడారు కదా, మాట్లాడిన తర్వాత సరేనమ్మా నీ చిత్తం జరుగును కాక అన్నారు కదా మరియమ్మ. దేవదూత వెళ్ళిపోగానే మరియమ్మకి ఏమొచ్చింది? గట్టి మాట్లాడండి. ఏదో అన్నారు మీరు, వేరే పదం. పర్లేదు, నేనేం తింటున్నాను చెప్పండి. గట్టి ఆశ వచ్చింది. అది మరియమ్మ వచ్చినప్పుడు, దూత వచ్చినప్పుడు కదా. దూత మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత మరియమ్మకి ఏమొచ్చింది? గట్టి చెప్పండి. ధైర్యం వచ్చింది. ఇంకేమొచ్చింది? సరే, మీకు ఆ వచనం చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. అంటే నేను బహుశా మీకు చెప్పేది అర్థం కావట్లేదేమో. 38వ వచనం చూడండి. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు మరియమ్మకి ఏమొచ్చింది? ఏమండి? అమ్మయ్య ఏమొచ్చింది? అర్థమైందా? ఎలిజబెత్కి పరిస్థితి ఏంటి? 6 నెల. ఒక అనుమానంగా వాడతారే మీరు, బాగా కథ గుర్తుంచుకోవాలి. ఎలిజబెత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరియమ్మ పరిస్థితి ఏంటి? అప్పుడే గర్భం వచ్చింది, మొదటి నెల. అవునా కదా? మొదటి నెల ఇది. ఇప్పుడు గర్భం రాగానే 3 నెలల పాటు వెళ్ళిపోయింది. ఎవరు? మరియమ్మ. ఎవరి దగ్గరికి? ఎక్కడో వేరే ఊరిలోకి. ఆ 3 నెలలు అక్కడికి వెళ్ళిపోవటం బట్టి ఆమెకి మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచి. ఎలా జరిగింది? బైబిల్ నుంచి మాట్లాడద్దు, మామూలుగా మాట్లాడండి అంతే. మామూలుగా మీరు ఆలోచిస్తే మీకు జవాబు వస్తుంది. అదంతా వదిలేండి. దీవెన వచ్చింది. 3 నెలలు జాగ్రత్తగా, నేను చెప్పే మాట మీరు వింటే మీకు జవాబు వచ్చేస్తాయి. 3 నెలలు, 4వ నెల వచ్చేదాకా, 3 నెలలు దాటిన తర్వాత 4వ నెల వచ్చేదాకా మరియమ్మ ఇంట్లో ఉండకుండా ఎలిజబెత్ అమ్మ దగ్గర ఉన్నదే. దీనివలన ఆవిడకి వచ్చిన లాభం ఏంటి? ఏమంటారు? గట్టి మాట, చివరి మాట ఇంపార్టెంట్. కలలేదు. ఎలాగా?
ఎందుకని కొట్టేస్తారు? ఎలా తెలుసుద్ది చెప్పండి నాకు. మొదటి 3 నెలలు ఓకే, మగవాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మాట్లాడలేదు. గర్భం వాళ్ళకి వచ్చిందా మీకు వచ్చిందా అర్థం కావట్లేదు నాకు. చెప్పండి. మీలో చాలామంది తల్లులయ్యారు కదా, మొదటి 3 నెలలు అక్కడికి వెళ్ళిపోవటం బట్టి జరిగింది ఏంటి అని అన్నా. అమ్మా అమ్మయ్యా వాంతులు గట్రేం రావు, వాంతులే వస్తాయి. ఏమొస్తాయి? వాంతులు వస్తే ఇరుగు పొరుగు అమ్మలక్కలకి ఏమైపోద్ది? విషయం తెలిసిపోద్ది. అర్థమైందా? ఆ వాంతులు ఎక్కడికో వెళ్ళి చేసుకుంది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి బట్టి 2 జరిగాయి. ఒకటి, ఈమె వాంతులు అక్కడైనాయి, ఇక్కడ ఊరోళ్ళకి తెలియలా. రెండోది, ఆమెకు ఆల్రెడీ వాంతులు అయిపోయి తగ్గిపోయింది. ఎవరికి? ఆవిడ సీనియర్ ఇప్పుడు, కాబట్టి ఈవిడికి సలహాలు ఇస్తుంది. చూడండి, అంటే మీరు అంటే మామూలుగా వాక్యాన్ని చదివితే ఎంత బాగుంటుందో చూడండి. సో ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళటం, దేవుడు చెప్పాడు ఎలిజబెత్ అమ్మ గర్భవతి అంట, అనుమానించినట్లయితే వెళ్ళేది కాదు కదండి. కాబట్టి విశ్వసించింది కాబట్టి వెళ్ళింది. ఓకే, ఇంకో ప్రశ్న అడుగుతా, దీంతో ముగిచ్చేస్తా, ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ అడుగు జాగ్రత్త, కొంచెం తెలివిగా జవాబు చెప్పాలి. ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఉన్నది ఎవరు? యేసు, రక్షకుడైన యేసు. ఈ జాగ్రత్త అండి, ఈ ప్రశ్న మీరు జాగ్రత్తగా వింటే జవాబు చెప్తారు. మరియమ్మకు తెలిసినట్లుగా, మనకు తెలిసినట్లుగా కాదు, మరియమ్మకి తెలిసినట్లుగా ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్నది ఎవరు? మరియమ్మకి తెలిసినట్లుగా అప్పటికి ఏమే మరియమ్మ ఎలిజబెత్ని చూడటానికి వెళ్ళేటప్పటికి మరియమ్మకి తెలిసినట్లుగా ఎలిజబెత్ కడుపులో ఉన్నది ఎవరు? మళ్ళీ చెప్తున్నా, యోహాను గారి పేరు అనేది పుట్టిన తర్వాత వచ్చింది. ఏమంటే ఎవరో చెప్పారు? 6 నెలల కడుపులో ఉన్నది ఎవరో? ఒక కుమారుడు. ఎవరున్నారు? ఒక అబ్బాయి. కుమారుడు అంటే కూడా అర్థం కాదు. మరి ఈ గబ్రియల్ కడుపులో ఉన్నది ఎవరో? ఒక అబ్బాయి. గబ్రియల్ కడుపులో ఉన్నది, సారీ, ఎలిజబెత్ కడుపులో ఉన్నది ఎవరో? అబ్బాయి. మరియమ్మ కడుపులో దేవుడు. ఎవరు గొప్పవాళ్ళు ఇందుట్లో? అంటే ఇద్దరు తల్లుల్లో ఎవరు గొప్పవాళ్ళు కదా? గొప్పోళ్ళ దగ్గరికి చిన్నవాళ్ళు వస్తారా? చిన్నవాళ్ళ దగ్గర గొప్పవాళ్ళు వెళ్తారా కదా? ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు? ఎందుకని? తగ్గింపు. చిన్న విషయం అది. నా కడుపులో ఉన్నది దేవుని కుమారుడు, నువ్వు మామూలు అబ్బాయి రా అనాలి. కానీ అలా అనలా. ఈవిడే వెళ్ళిపోయి 3 నెలలు అక్కడ ఉండొచ్చింది. 3 నెలలు అక్కడ ఉండటం బట్టి ఒక సమస్య పోయింది. రెండోది, నేను దేవుణ్ణి నా కడుపులో కలిగి ఉన్నప్పుడు కూడా నేను మామూలు మనిషినే, దానికి ఉప్పొంగిపోవాల్సిందేం లేదు, గర్వం వచ్చేయాల్సిందేం లేదు, రెక్కలు వచ్చేయాల్సిందేం లేదు. దేవునిలో ఎవరైతే బాగా ఎదుగుతారో వాళ్ళు బాగా తగ్గుంటారు. మరియమ్మ నుంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు. నెంబర్ 1, ఆమె కన్యక, అంటే పవిత్రంగా జీవించింది. నెంబర్ 2, ధైర్యవంతురాలు. ఎందుకంటే దేవదూత వచ్చి మాట్లాడటానికి ఇష్టపడింది, భయపడింది కానీ 3, బాగా ఆలోచించేది, తొందరపడేది కాదు. 4, వాక్యం బాగా తెలిసింది. 5, వాక్యానికి అనుగుణంగా జీవించడానికి ఇష్టపడేది. 6, దేవుని చిత్తానికి చావుని తెగించి లోబడింది. 7, తగ్గించుకొని జీవించేది. అవును కదండి? 7 లక్షణాలు. ఇవి మరియమ్మలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. ఈ మరియమ్మ నుంచి మనం పాఠం నేర్చుకుందాం. మరియమ్మ ఈ 7 లక్షణాలు ఉన్నది కాబట్టి లోకంలోకి ఆమె ద్వారా ఎవరు వచ్చారు? యేసయ్య. ఇవే లక్షణాలు మనకుంటే అదే యేసుక్రీస్తు సువార్త మన ద్వారా ఇతరులకు అందుతుంది. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. మరియమ్మ నుంచి ఈ పాఠాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మరియమ్మలాగా ప్రభా మేము కూడా వాక్యాన్ని బాగా చదివేవాళ్ళం, ధ్యానించేవాళ్ళం, నీ యందు విశ్వాసం కలిగి ఉండేవాళ్ళం. ఆ విధంగా ప్రభా తగ్గించుకొని నాయన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి చావైనా తెగించే వాళ్ళంగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.
చక్కని వాక్య సందేశం అందించినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. సాగర్ గారు వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.